హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మాది పెళ్లి రోజు అండి. సందర్భంగా మేము మా మావయ్య గారి ఇంటికాడ పోతురాజు స్వామి గుడికి వచ్చామండి. అక్కడ ఆ గుడి అనేది ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. మా మావయ్య గారు ఊరు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం తిరుమలకుంట గ్రామం అండి. ఈ గ్రామం నుంచి తిరుమలకుంట గ్రామం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో తిరుమలకుంట కాలనీలో వెలిసి ఉన్న పోతురాజు స్వామి గుడి అండి. అలాగే మీరు కూడా ఈ వీడియో చూసి స్వామివారి దర్శనం చేసుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నానండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ గుడికి రావాలంటే తిరుమలకుంట కాలనీ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొంచెం గ్రావెల్ రోడ్ అమ్మట ఉంటుందండి. ఇది సీతారామ పోలవరం కాలువ అండి. ఆ కాలువ దాటంగానే ఈ గుడి. అలాగే ఈ గుడి ముందు గృహ టైప్లో ఉండేదండి. ఇది పెద్ద కొండ. ఆ కొండకి చిన్న గృహ టైప్లో పడిందండి. ఇది వరకడ మా బామ్మర్ది వాళ్ళు చిన్నప్పుడు కొంచెం హైట్ తక్కువగా ఉండేదండి. ఇప్పుడు ఆ రాళ్ళు ఏమీ పడలేదు. పడుకోకుండా మామూలుగా ఉండేవాళ్ళది కొంచెం ఆ గృహ అనేది కొంచెం మనిషికి తగలకుండా కొంచెం హైట్గా అనేది వచ్చేసిందండి. కానీ ఆ గుడిలోకి వెళ్తే మనిషికి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఎవరికైనా తప్పనిసరిగా అనేది కలుగుతాయండి. ఇక్కడ పోతురాజు స్వామి గుడే కాకుండా పక్కన నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందండి. అంటే అక్కడ పాలు పోసేటప్పుడు ఇక్కడికి వచ్చి పాలు పోస్తూ ఉంటారంట. ఇది పోతురాజు స్వామి విగ్రహం అండి. ఆ వెనకాల ఉన్నది నాగేంద్ర స్వామి పుట్ట అండి. ఇక్కడ నాగుల చవితి రోజు నాడు ఈ పుట్టకాడకు వచ్చే పాలు పోస్తారంట. అలాగే ఇక్కడి నుంచి కిందకి చూస్తుంటే ఇది మొత్తం అంతా బాగా కిందగా ఉందండి. మేము ఎక్కింది చాలా పైకి ఎక్కాము. ఇంకా దీనికి మించి ఇంకా పైకి కూడా ఉందంటండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.